అన్న నమస్తే, ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నమస్తే అండి, నా పేరు బాలచందరు. మేము ఆవునూరు, సిరిసిల్ల జిల్లా. మేము ఇక్కడ ఒక 15 సంవత్సరాలు న్యూస్ పేపర్ ఏజెంట్గా చేస్తున్నాను. నేను ఇక్కడనే ఉంటా. నేను ఉంది ఇప్పుడు కరీంనగర్లో ఉంటారు కాబట్టి కరీంనగర్ ఎంపీ పరిధి కాకుండా కరీంనగర్ టౌన్ లో ఎలా ఉంది చెప్పండి? టౌన్ లో బాగున్నది సార్. మన బండి సంజయ్ అన్న 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు. చాలా బాగున్నది సంజయ్ అన్నది. మన మోడీ గారి నాయకత్వం సుతా చాలా బాగున్నది. ఎందుకంటే ఒకటి మనకు ఫ్రీ అనేది ఏది ఫ్రీగా అనేది ఇవ్వద్దు. వాస్తవానికి అయితే వైద్యము విద్య అనేది చాలా ముఖ్యము. కాబట్టి వైద్యము విద్య అనేది ఒక్కటే అదే ఇవ్వాలి. కాబట్టి ఈ ఫ్రీ అనేది ఏందనంటే ప్రజలకు ఎట్లుంటుందంటే మనది దోసుకొని మనకే వీళ్ళు ఫ్రీగానే పెడుతున్నారు. రేపు మన పిల్లల భవిష్యత్తు సుతా మన మీదనే ట్యాక్స్లు వేసి మన మీద వసూలు చేసి మన పిల్లలకు సుతా అంధకారం బాగా అవుతుంది. కాబట్టి చాలా ఓటర్ వేసేవాళ్ళు చాలా ఆలోచించి మంచిగా ఆలోచించి చాలా మన బీజేపీకి వెయ్యాలని నేను చేస్తున్నాను. ఓకే అంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మళ్ళీసారి ఇక్కడ సంజయ్ గారు గెలిచినా కానీ మొత్తానికి దేశవ్యాప్తంగా బీజేపీ మళ్ళీ మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడినట్టయితే ఎలా ఉండబోతుంది? మొత్తానికి చాలా బాగుంటుందండి. బీజేపీ ఈసారి 400 సీట్లకు పైననే మన మోడీ గారి నాయకత్వం వస్తుంది. కాబట్టి చాలా బాగుంటుంది బీజేపీ చాలా మనకు. ఎందుకంటే అంటే మోడీ గారు అన్ని మన ప్రపంచ దేశాలలోనే మన మోడీ గారు నెంబర్ 1 ఉన్నారు. కాబట్టి ఇది మోడీ గారి నాయకత్వం మోడీ అనే ఆయనతోనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి వేరే నాయకులతోని ఏది సాధ్యం కాదు. ఇటీవల చూసుకున్నట్టయితే మన 500 సంవత్సరాల కళ రామ మందిర నిర్మాణం జరిగింది. అసలు మిగతా పార్టీలు అంటే ఎటువంటి గొడవ జరగకుండా దేశవ్యాప్తంగా చాలా సంతోషకరమైన వాతావరణం రామ మందిర నిర్మాణం జరిగింది. మిగతా పార్టీలతోటి సాధ్యమే అంటారా? కాదు సార్, అది ఓన్లీ మోడీ గారి నాయకత్వంతోనే సాధ్యమైంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో చూత ఆర్టికల్ 370 చూత ఆయన చేసిండు, సాధించిండు. అదంతా మన దేశ ప్రజల గురించే. కాబట్టి మన మోడీ గారు చాలా మనకు నాయకత్వంగా బాగా వహించిండు. కాబట్టి మోడీ గారిని ఈసారి కంపల్సరీ గెలిపివ్వాలని కోరుతున్నాను. అంటే మొత్తానికి అంటే ఇక్కడ బండి సంజయ్ గారికి ఎంత మెజారిటీ రాబోతుంది? తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి? దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు రాబోతున్నాయి? దేశవ్యాప్తంగా 400 చిల్లర రాబోతున్నది. ఇక్కడ సంజయ్ అన్నకు 2 లక్షల మెజార్టీతోని సంజయ్ అన్న కంపల్సరీ గెలుస్తాడు. మన తెలంగాణలో 15 మన లోక్సభ స్థానాలు కంపల్సరీ గెలుస్తారు. ఈటల రాజేందర్ గారు, మన సంజయ్ అన్న, చాలా మంది వీళ్ళు మన దేశాన్ని గురించి చాలా కష్టపడుతున్నారు. మనం సుధా యువత మనం ఫస్ట్ అది చేస్తేనే మన పిల్లల భవిష్యత్తు సుధా బాగుంటుంది అని నేను కోరుచున్నాను. ఓకే థ్యాంక్ యూ అన్న.